అందరికీ నమస్తే. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అనమాట. కొంచెం పోస్ట్ చేయడము లేట్ అయింది. వరలక్ష్మి వ్రతం రోజు కంటే ముందు రోజే మనకి ఇంట్లో ఎక్కువ హడావుడి పనులు ఇవన్నీ ఉంటాయి కదా. సో వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో నేను ఎలా ఏర్పాట్లు చేసుకున్నాను, పనులన్నీ ఎలా చేసుకున్నాను అనేసి మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుందన్నమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అయితే వ్రతం కోసం అనేసి శారీ తీసుకోలేదన్నమాట. అలా తీసుకుందామంటే పోస్ట్ పోన్ అవుతూ వచ్చేసింది. రాఖీ పండుగ తర్వాత మంగళవారం అని, తర్వాత బుధవారం రోజు బంద్ వచ్చేసింది. ఇంకా శుక్రవారం ముందు రోజు థర్స్డే శారీ తీసుకుందామనేసి భద్రాచలం బయలుదేరిపోయాను. మన భద్రాచలంలో ఉన్న కసం షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను. భద్రాచలంలో ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ ఉందంటే ఇదే అని చెప్పొచ్చు. ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ కూడా దొరుకుతాయండి. నెక్స్ట్ శ్రావణ మాసం కదా, ఆఫర్ పెట్టారంట, మెగా సేల్ అంట. ఇంకొచ్చేసరికి షాపులో అయితే ఫుల్ జనాలు ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత శారీ చూడడానికి కూడా ఖాళీ లేదనమాట, అంత ఫుల్గా జనాలు ఉన్నారు. శ్రావణ మాసం కదా, కేజీల్లో సేల్ పెట్టారంట, అంటే కేజీల్లో శారీస్ అమ్ముతున్నారంట. అసలుకే షాపింగ్ అంటే మన లేడీస్ ముందుంటారు. ఇంకా శ్రావణ మాసం అయ్యేసరికి ఇంకా చూసే పనే లేదండి. షాప్ నిండా ఆడలే ఉన్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి శారీ చూద్దామన్నా ఖాళీ లేదు. ఇన్ని వెరైటీస్ దొరుకుతున్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. 1+1 1+3 అనేసి బోల్డ్ అన్ని ఆఫర్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆ వెరైటీస్ అన్నీ ఏది తీసుకోవాలనేసి అస్సలు అర్థం కాదు. నేనైతే ఎక్కువ శాతం షాపింగ్ మాల్స్లో షాపింగ్ చెయ్యనులే, కానీ ఈ వరలక్ష్మి వ్రతం కోసం అనేసి శారీ తీసుకుందామని వచ్చాను. ఎక్కువగా ఆన్లైన్లో తీసేసుకుంటాను. ఎక్కువ శారీస్ అయితే ఏం తీసుకోలేదండి. నా షాపింగ్ అయిపోయింది. ఒక్క శారీ తీసుకొని ఇంక బయటకు వచ్చేసాను. పొద్దున పూట పనులు కంప్లీట్ అయిపోయాయి. సాయంత్రము పనులు స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ డెకరేషన్తో స్టార్ట్ చేశాను. అదిగోండి ఈ కిటికీ కనిపిస్తుంది కదా, ఇక్కడే అమ్మవారిని పెట్టాలి, ఇక్కడే డెకరేషన్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. డెకరేషన్ కోసం అనేసి అరిటాకుల కట్టును మీషోలోంచి తీసుకున్నాను. తోరణాల్లాగా ఫ్లవర్స్ లాగా ఉన్నాయిలే కానీ నాకు ఈ ప్లెయిన్ అరిటాకుల కట్టునే నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్లాత్ బాగా వచ్చింది, కటన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. నాకు ఈ అరిటాకులు కటన్తో డెకరేట్ చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఇక్కడ స్టిక్ ఉండేది, వాటికి కటన్స్ ఉండేవి. ఇంకా వాటికే పూలదండలు ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి డెకరేషన్ చేసేసేదాన్ని. కానీ ఈసారి అరిటాకులు కటన్తో చేద్దామనేసి తీసుకున్నాను. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసానులే, కానీ గోడకి సపోర్ట్గా ఏమీ లేవు. ఈ కటన్ హ్యాంగ్ చేయడానికి ఎలా హ్యాంగ్ చేయాలనేసి ఆలోచించి 2 మేకులు తీసుకొచ్చి అటు ఇటు కొట్టేసి దానికి ఒక తీగ లాంటిది కట్టేసి దానికి కటను హ్యాంగ్ చేసేద్దాంలనేసి మేకులు తీసుకొచ్చి గోడకు కొడితే అస్సలు చిన్న ఇంచు కూడా లోపలికి దిగలేదన్నమాట. ఎంతసేపు కొట్టినా సరే మేకు ఊడిపోయి వచ్చేస్తుంది. మేకు కూడా అస్సలు దిగట్లేదు కదా, ఎలా హ్యాంగ్ చేద్దామా ఈ కట్ను అని ఆలోచిస్తుంటే మా స్నూపీ దగ్గర 2 హ్యాంగర్స్ ఉన్నాయని ఇచ్చింది. ఎప్పుడు ఆడుకోవడానికి కొనుక్కుందంటే ఆట బొమ్మల్లో ఉంటే తీసిచ్చింది. మమ్మీ ఇవి నీకు దేనికైనా యూజ్ అవుతాయేమని ఇస్తే అటు ఇటు అతికించేశాను. ఈ అతికించుకున్న హ్యాంగర్స్కి తాడు కట్టేసి కటను హ్యాంగ్ చేసేసి అటు ఇటు సమానంగా ఉండేటట్టు సర్దేశాను. కానీ హ్యాంగ్ చేసిన తర్వాత కటను బరువు కనుక్కుంటా స్ట్రైట్గా ఉండకుండా కిందకి జారిపోతుంది. తర్వాత కటను కిందకి జారిపోకుండా ఉండేందుకు ఒక డబుల్ ప్లాస్టర్ తీసుకొచ్చి లైన్గా అతికించేసి కటన్ దానికి అతికించానమాట. ఫైనల్గా నా అరిటాకులు డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. దూరం నుంచి చూస్తే రియల్ అరిటాకులు ఉన్నట్లే ఉంది, చూడ్డానికి అంత బాగుందనమాట. ఇలా ప్లెయిన్గా ఉంచేదానికంటే వాటికి ఇంకొన్ని ఫ్లవర్స్ హ్యాంగ్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది అనేసి కొన్ని పూలదండలు కూడా తీసుకొచ్చాను. ఇవి మావైతే కాదు, మా వదిన వాళ్ళ దగ్గర కొన్ని, మా తోటకోళ్ళ వాళ్ళ దగ్గర కొన్ని హ్యాంగ్ చేద్దామని తీసుకొచ్చాను. ఈ ఫ్లవర్స్ డెకరేషన్ తర్వాత చేసుకోవచ్చులనేసి ముందైతే ఇల్లంతా తడిగుడ్డ పెట్టేశాను. నైట్ టైమే తడిగుడ్డ నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున పూట పెట్టే పని ఉండదు కదా అనేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టేశాను. పొద్దున్న ఊడ్ చేసుకొని మిగతా పనులు చేసేసుకోవచ్చు అనేసి ఇల్లు తడిగుడ్డ పెట్టడము కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం తీసుకొచ్చిన కూరగాయలు ఉంటే అన్నీ సర్దేసుకున్నాను. నేను కూరగాయలు ఎప్పుడు ఇలా కవర్లలో బాక్సుల్లో సర్ది పెట్టుకుంటాను. ఈ బాక్సులు నేను ఎప్పుడో అమెజాన్లో తీసుకున్నాను, చాలా ఇయర్స్ అయింది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బాక్సుల్లో కూరగాయలు అలా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు నేను ఇలాగే బాక్సుల్లో సర్దేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ ఈ కవర్లు వచ్చేసి నేను మీషోలోంచి తీసుకున్నాను అనమాట. మొత్తం 20 కవర్స్ వచ్చాయి. మనకి ఎన్ని కూరగాయలైనా పట్టేస్తాయి. ఇలా కూరగాయలు బాక్సుల్లో కవర్లో సర్ది పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. తీసి వాడుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కూరగాయలు సర్దడము కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. పూలదండలతో డెకరేట్ చేస్తాను అన్నాను కదా, పూలదండలతో డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ కటను హ్యాంగ్ చేసిన తర్వాత దాన్ని ముట్టుకొని అంతసేపు అలా అతుక్కొని ఉంది. ఎప్పుడైతే మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేశానో కింద పడడం స్టార్ట్ చేసింది. ఈ పూలదండలన్నీ ఎక్కడెక్కడ ఏ బాగుంటాయో ముందో సెట్ చేసుకొని దాని ప్రకారం అలా అతికించేసాను. కటన్ అయితే బ్యాక్ సైడ్ డబుల్ ప్లాస్టర్ పెట్టి అతికించాను, కానీ పూలదండలకు మాత్రం ఏం డబుల్ ప్లాస్టర్ పెట్టలేదు. నార్మల్గా పిన్నేసులు పెట్టేసి కటన్కి హ్యాంగ్ చేసేసాను.
అసలుకే కటను బరువై కిందకి పడిపోతూ ఉంటే ఈ పూలు కూడా ఎగస్ట్రా పెట్టేసరికి ఇంకా బరువు అయిపోయి కిందకి పడడం స్టార్ట్ చేసింది అనమాట. నేను అతికిస్తూ ఉంటే కింద పడతా ఉంది. ఇంకా అది ఓడకుండా ఉండడానికి వెనకాల ఎగస్ట్రా డబుల్ ప్లాస్టర్ పెట్టి కూడా అతికించాను. ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. పొద్దున్న పూజ అయినంత వరకు ఉంటుందా ఉండదా అనేసి నాకు కూడా నమ్మకం లేదనమాట. మొత్తం అమ్మవారిపైనే భారం వేసేసి ఇంకా దాని గురించి అయితే వదిలేశాను. తర్వాత పూజలోకి ఏవైతే వాడుకుంటామో వెండి సామాన్లు, వెండి కుందులు, వెండి గిన్నెలు, ఇత్తడి కుందులు అవన్నీ బొట్లు పెట్టుకుందామనేసి బయటికి తీసేసాను. ఇప్పుడే నీట్గా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, పొద్దున్న డైరెక్ట్ అలా పూజలోకి పెట్టేయచ్చు అనేసి అన్నింటికీ బొట్లు పెట్టేశాను. ఇది వచ్చేసి తామర దీపం అనమాట. ఏమైనా పూజలు వ్రతాలు అప్పుడైతే పెట్టుకుంటాము. ముఖ్యంగా లక్ష్మీదేవి దగ్గర ఈ తామర దీపం వెలిగించుకుంటాము. దీనికి కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేశాను. తర్వాత కలశానికి వాడుకునే వెండి చెంబుకి, పూజలోకి వాడుకునే రాగి చెంబుకి కూడా కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టేశాను. కుందులన్నింటికి బొట్లు పెట్టేసి నూనె, నెయ్యి వేసుకుని ఒత్తులు కూడా వేసేసాను. ఇలా వేసుకొని ఉంచుకుంటే పొద్దున్న పూజలోకి డైరెక్ట్ పెట్టేసి అలా వెలిగించుకోవచ్చు అనమాట. తర్వాత బయట నీట్గా ఊడ్చుకొని కల్లాపు చల్లేసి ముగ్గు వేసేసాను. ఇన్స్టెంట్ పెంట కల్లాపు ఉంటుందంట, నాకు ఇప్పుడు దాకా తెలియదు. షాప్లో చూశానమాట. ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చేసి వాటర్లో కలిపేసి బయట కల్లాపు చల్లేసి ముగ్గేసేసాను. సేమ్ పెంట కల్లాపు చల్లినట్టే ఉంటుంది. తర్వాత బయట లోపల గుమ్మాలు నీట్గా కడిగేసి వాటికి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. ముగ్గు అయితే వేసేసాను కానీ కలర్స్ వేద్దాం అనుకున్నాను. కానీ ఈ వాతావరణాన్ని నమ్మడానికి లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. వర్షం పడితే ముగ్గు కలరు రెండు పోతాయి, టైం వేస్ట్ అనేసి కలర్ ఏమి వేయకుండా పొద్దున్న లెగంగానే కలర్ వేసుకుందాం అనేసి నార్మల్ ముగ్గే వేసేసాను. తర్వాత సింక్లో కొన్ని అంట్లుంటే అవన్నీ తోమేసుకొని సింక్ కూడా శుభ్రంగా కడిగేసి రుద్దేశాను. గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, పొద్దున పూట లేగంగానే స్నానం చేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి స్టవ్ను కూడా శుభ్రంగా కడిగేసి దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఫైనల్గా ప్రసాదాలు అనమాట. ఏం మర్చిపోయినా పర్వాలేదులే కానీ ప్రసాదాలు అయితే అస్సలు మర్చిపోకూడదు. ప్రసాదాల కోసం అనేసి మినపగుడ్లు, కొమ్ము శనగలు, బియ్యం నానబెట్టుకున్నాను. గార్లు, పూర్ణాల కోసం అనేసి మినపగుడ్లు, అమ్మవారి దగ్గర పెట్టడానికి వాయినం ఇవ్వడానికి అనేసి కొమ్ము శనగలు, ఇంకా చలివిడి పట్టడానికి అనేసి బియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఇవన్నీ 2 సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసి అవి పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వాటిలో పోసుకొని నానబెట్టేసి మూత పెట్టేశానండి. అమ్మవారి పూజలోకి అలంకరణ కోసము చీర, గాజులు, బొట్టు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఎలాగ పెడతారో వీటితో పాటు గోరెంటాకు కూడా పెడతారంట. పూజలోకి పెడదామనేసి కోన్ తీసుకొచ్చాను. పూజలోకి పెట్టడంతో పాటు పూజ చేసుకొని మనం కూడా పెట్టుకుంటే మంచిదన్నారనేసి పెట్టుకుందామనేసి ఇంకొక కోన్ కూడా తీసుకొచ్చానమాట. పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చొని కోన్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. పూజ కోసం అన్నీ అరేంజ్ చేసుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 గంట దాటిపోయింది. మళ్ళీ పొద్దున్న 4 o'clock నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను. అంతకంటే ముందు లెగిసి స్టార్ట్ చేయొచ్చులే కానీ హడావుడి పడి చేస్తే వచ్చేది నీరసం తప్పించి ఏమీ ఉండదు. అమ్మవారి పూజని భక్తితో కానీ నీరసంతో చేయకూడదనేసి ఇంకా నిదానంగా 4 o'clock నుంచి అయితే స్టార్ట్ చేశానండి. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాననేసి ఫుల్ వ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే తొందరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీ సపోర్ట్ మరింత ఎక్కువగా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.